UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Sir, voice thesis. ఇంత వెడల్పు ఈ వాటర్ అంతా లాగాలంటే కష్టం ప్రాక్టికల్గా తెలుసు కాబట్టి 4-5 days పడుతుంది 10 days పడుతుంది. కొన్ని దగ్గర కలవట్లేదు లోతు లేదు. హెల్ప్ చేస్తుంది సార్ అటువైపు వెళ్ళండి సార్ మనకి ఇది కావాలి మెయిన్గా సార్. ఇది డెప్త్ ఎక్కువ సార్, ఇది మోర్ దాన్ 10 సార్. బాగా అట్లీస్ట్ ఒక 40 మషిన్స్ చిన్నవి అయినా పర్వాలేదు ఇస్తే అది ఫాస్ట్గా అయిపోతుంది. విజయవాడ నగరంలో వచ్చిన ఈ వరదల వల్ల ప్రజలు గత 10 రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ 11 రోజులు ఎంత సఫర్ అవుతున్నది అందరికీ తెలుసు. 31 స్టార్ట్ అయింది. అయితే నగరంలో ఉన్న 32 వార్డులలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఇచ్చిందో అట్లా 26 వార్డులలో అయితే నీళ్లు లేకుండా చేసి శానిటేషన్ కూడా పూర్తి చేశారు. అయితే మరొక 6 వార్డులలో నీళ్ళు ఉంది. దాని మీద యాక్చువల్గా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, 3 అడుగులు 4 అడుగులు 2 అడుగులు 1 అడుగు. రాత్రి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ నైట్కి ఆ వాటర్ అంతా పోవాలనే ఉద్దేశంతో రాత్రి అధికారులు మా యొక్క కన్నబాబు గారు యాక్చువల్గా ఇన్ఛార్జ్ ప్రస్తుతం వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా స్టడీ చేసాము. ఈ కండ్రిక పాయింట్ అంటారు, మనం ఉండేది కండ్రిక పాయింట్. ఇక్కడ నుంచి నిన్నదాకా తిరిగాం. తిరిగితే ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి
4 అడుగుల డిఫరెన్స్ ఉంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ 4 అడుగుల ఎత్తులో వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ వాటర్ అంతా టౌన్ మీదకి వస్తుంది, ఫ్లో అవుతుంది టువర్డ్స్ టౌన్. అందుకని ఆ రోడ్డుని 7 దగ్గర ఆ రోడ్డు కట్ చేసాం. కట్ చేసినందువల్ల బాగా వాటర్ ఫ్లో అయ్యి రోడ్డు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పోవటం వల్ల ఇక్కడ వాటర్ బాగా తగ్గింది. బహుశా ఇవాళ ఈవినింగ్కి ఈ వాటర్ ఆల్మోస్ట్ పోవచ్చు, ఆ విధంగా ప్లాన్ చేసాం. ఏదైనా కొద్దిగా మిగిలిన రేపు మార్నింగ్కి యాక్చువల్గా పూర్తి పోతుంది. రేపు కంప్లీట్గా డే టైం అంతా శానిటేషన్ చేసి ఈ 61, 62, 63, 64 వార్డు కూడా కంప్లీట్గా శానిటేషన్ రేపు నైట్కి పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. నిన్న ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు 3 రోజులు టైం ఇచ్చారు. నిన్న, ఇవాళ, రేపు ఈ 3 రోజుల్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేస్తారు. ఎవరెవరికి ఏమేమి వస్తువులు పోయినా, ఏమేమి డ్యామేజ్ అయినాయి, దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం చేయాలనే సహాయం అనేది నిర్ణయించి ప్యాకేజీని నిర్ణయిస్తారు. బహుశా 2-3 రోజుల్లో అది కూడా అవుతుంది. ఇదే విధంగా రైసు తర్వాత వచ్చి పప్పులు, తర్వాత కందిపప్పు కావచ్చు, షుగర్ కావచ్చు, ఉల్లగడ్డలు కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్యాకేజ్గా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఇవాళ మార్నింగ్కే 1,74,000 కంప్లీట్ చేసామని సివిల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్పారు. ఇవాళ నైట్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరికీ 2,32,000కి కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారు, పూర్తవుతుంది. ఈ విధంగా సహాయ కార్యక్రమాల్లో ఎటువంటి వివక్ష లేకుండా జరుగుతుంటాయి. మెయిన్ వాటర్ పోతే ప్రజలకు శానిటేషన్ చేస్తే ప్రజలు కాస్త ఉపశమనం జరుగుతుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే స్కూటర్లు ఇటువంటి యాక్చువల్గా 2 వీలర్స్ 3 వీలర్స్ డ్యామేజ్ అయినాయి. దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఒక అర్బన్ కంపెనీని పెట్టి దాని ద్వారా యాక్చువల్గా ఎవరైతే ఉండారో వాళ్ళని మెఫ్మాలో ఉన్న మెంబర్స్ని అటాచ్ చేసి దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇవాళే స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇవాళని స్టార్ట్ చేసి యాక్చువల్గా వాళ్ళకి రిపేర్లు ఏదైతే ఉన్నాయో అన్ని చేయించే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. అందువల్ల ఆ చెత్త అట్లే ఉంది. అది లాగి తగ్గిన తర్వాత మంచిగా ఎక్కడ వస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.